హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, జూన్ మంత్ అయితే వచ్చేసింది. సో ఈ జూన్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. 24 బెస్ట్ మూవీస్ వరకు మనకి థియేటర్స్లో ఈ మంత్లో అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో వాటి గురించి అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ మూవీ అహింస. ఇది యాక్షన్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఇందులో రానా దగ్గుపాటి బ్రదర్ అభిరామ్ దగ్గుపాటి అలానే ఫీమేల్ లీడర్లో గీతా తివారీ యాక్ట్ చేశారు. సో ఈ మూవీకి డైరెక్టర్ తేజ. జూన్ 2కి మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 2 నేను స్టూడెంట్ సార్. స్టారింగ్ బెల్లంకొండ గణేష్, సముద్రకాని అండ్ సునీల్ ఇందులో యాక్ట్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ రాఖీ ఉప్పలపాటి. సో ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. జూన్ 2కి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 3 చక్ర వ్యూహం ది ట్రాప్. స్టారింగ్ అజయ్. ఫ్రెండ్స్, ఇది యాక్షన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది చెత్కురి మధుసూదన్. సో ఈ మూవీ రిలీజ్ జూన్ 2 ఇన్ థియేటర్స్ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 4 స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. ఇది యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ ఫిలిం. సో ఈ స్పైడర్ మ్యాన్ మూవీలో మనకి మల్టీవర్స్ ఓపెన్ అయ్యి చాలామంది స్పైడర్ మ్యాన్స్ అయితే కనబడబోతున్నారు, లైక్ మన ఇండియన్ స్పైడర్ మ్యాన్ కూడా. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి జూన్ 1కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 10 లాంగ్వేజెస్, 2D, 3D అండ్ 4DX. నెక్స్ట్ నెంబర్ 5 విమానం. ఇదొక ఎమోషనల్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. స్టారింగ్ సముద్రకాని, అనసూయ, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ అండ్ ధనరాజ్ గారు అయితే ఇందులో యాక్ట్ చేశారు. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి జూన్ 9కి అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 6 టక్కర్. స్టారింగ్ సిద్ధార్థ్ అండ్ దివ్యాంశ కౌశిక్. డైరెక్టర్ కార్తిక్ జీ క్రిష్. సో ఇది యాక్షన్ కామెడీ రొమాంటిక్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో జూన్ 9కి అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 7 అన్స్టాపబుల్. స్టారింగ్ సన్నీ అండ్ సప్తగిరి. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో జూన్ 9కి అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8 ట్రాన్స్ఫార్మర్స్ రైస్ ఆఫ్ ద బీస్ట్. ఈ మూవీ అనేది సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ మీద అయితే ఉంటుంది. ప్రీవియస్ పార్ట్స్ అన్నీ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ అప్కమింగ్ న్యూ పార్ట్ను వచ్చేసి ఇండియాలో జూన్ 9కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 9 ది ఫ్లాష్. ఇది టైమ్ ట్రావెల్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీలో మనకి మెయిన్గా కనబడే క్యారెక్టర్స్ వచ్చేసి ఫ్లాష్, బ్యాట్మ్యాన్ అండ్ లేడీ సూపర్ ఉమెన్. సో ఇప్పటివరకు వచ్చిన ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ కానీ అఫీషియల్ ట్రైలర్ కానీ గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. డీసీ వాంచ్ వస్తున్న ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్ అయితే ఉంది. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో జూన్ 15కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 10 ఇండియన్ మైథాలజీ డ్రామా ఫిలిం ఆది పురుష్. మూవీలో డ్రామా ఒకటే కాదు, యాక్షన్ అడ్వెంచర్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ మూవీ నుంచి వచ్చిన అఫీషియల్ టీజర్ వచ్చేసి ఆడియన్స్కి అంత గుడ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ. సో తర్వాత ఈ మూవీ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మళ్ళీ జరిగి VFX వర్క్ మళ్ళీ జరిగి సో ఫైనల్గా మన ముందుకైతే వస్తుంది. ఇందులో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఇప్పుడు వచ్చిన అఫీషియల్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ గుడ్ ఇంపాక్ట్ పాజిటివ్ వైబ్ అయితే ఉంది మూవీ మీద. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి జూన్ 16కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్, 2D అండ్ 3D. నెక్స్ట్ నెంబర్ 11 హిప్ హాప్ తమిళ అండ్ వినయ్ రాయ్ లీడ్లో వస్తున్న సూపర్ హీరో ఫిలిం వీరన్. మూవీలో యాక్షన్ అండ్ డ్రామా అయితే ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో జూన్ 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 12 జరా హట్కే జరా బచ్కే. మూవీ కామెడీ డ్రామా రొమాంటిక్ అయితే ఉండబోతుంది. స్టారింగ్ విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్. ఫ్రెండ్స్, ఈ మూవీని థియేటర్స్లో జూన్ 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 13 పరేషాన్. స్టారింగ్ తిరువీర్. ఇదొక కామెడీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ జూన్ 2 ఇన్ థియేటర్స్ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 14 పోర్ తోలిల్. స్టారింగ్ అశోక్ సెల్వన్, శరత్ కుమార్ అండ్ నిఖిలా విమల్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ విఘ్నేష్ రాజా. ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సో మూవీని థియేటర్స్లో వచ్చేసి జూన్ 9కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఓన్లీ తమిళ్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 15 స్పై. స్టారింగ్ నిఖిల్ అండ్ ఐశ్వర్య మీనన్. డైరెక్టర్ గేరీ BH. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీని థియేటర్స్లో జూన్ 29కి అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 16
డైరెక్టర్ ముత్తయ్య డైరెక్షన్లో వస్తున్న న్యూ ఫిల్మ్ కాదర్ భాషా ఎంట్రా ముత్తు రామలింగం స్టారింగ్ ఆర్య అండ్ సిద్ధి ఇద్నాని. ఫ్రెండ్స్ ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో జూన్ 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 17 అమలా. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో జూన్ 16కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళం, తెలుగు, తమిళ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 18 డిస్నీ అండ్ పిక్సర్ కాంబోలో వస్తున్న ఫిలిం ఎలిమెంటల్. మూవీ వచ్చేసి యానిమేషన్ అడ్వెంచర్ కామెడీ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ మూవీని థియేటర్స్లో జూన్ 16కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 19 మైదాన్ స్టారింగ్ అజయ్ దేవ్గన్. ఫ్రెండ్స్ ఇది బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి జూన్ 23కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 20 నో హార్ట్ ఫీలింగ్స్. ఇది 18+ కేటగిరీ కామెడీ డ్రామా ఫిలిం స్టారింగ్ జెన్నిఫర్ లారెన్స్ అండ్ ఆండ్రూ ఫెల్డ్మ్యాన్. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి జూన్ 23కి రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 21 సత్య ప్రేమ్కి కథ. ఇదొక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఇందులో కార్తిక్ ఆర్యన్ అండ్ కీరా అద్వానీ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు జూన్ 29, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 22 ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ. ఇది 5th పార్ట్గా ఉండబోతుంది. మూవీ యాక్షన్ అడ్వెంచర్గా ఉంటుంది. మీరు ఇంకా ప్రీవియస్ 4 పార్ట్స్ని కానీ చూడకపోతే చూడండి, మీకు నచ్చుతాయి. సో ఈ 5th పార్ట్ని రిలీజ్ చేయబోతున్నారు జూన్ 30 ఇన్ థియేటర్స్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 23 డైరెక్టర్ మాలి సెల్వరాజ్ గారి డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్న అప్కమింగ్ ఫిలిం మామనన్ స్టారింగ్ ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫసిల్, వడివేలు అండ్ కీర్తి సురేష్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీని ఈ జూన్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. లైక్ జూన్ లాస్ట్ వీక్లో మనకి థియేటర్స్లో మూవీ అయితే వస్తుంది, తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 24 మను చరిత్ర స్టారింగ్ శివ కందుకూరి, మెగా ఆకాష్, ప్రియా వడ్లమణి అండ్ సుహాస్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. సో ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. మూవీని థియేటర్స్లో వచ్చేసి జూన్ 23కి రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు లాంగ్వేజ్. ఇవే ఫ్రెండ్స్ ఈ జూన్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. సో ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఏ మూవీని థియేటర్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, ఆ మూవీని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. For the gun to fire, no more walking through revolving doors. I've gone around